దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడున్, దిక్కెవ్వరయ్య అహల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. ప్రహ్లాదునికి, పాండవులకు, అహల్యకు దిక్కైన స్వామి నీవే మాకు కూడా దిక్కవుదువు కృష్ణ అని ఈ పద్యమునందు కవి దిక్కులేని దీనులైన వారికి దేవుడే దిక్కని తెలుపుచున్నారు. అంతేకాక ఎవరికైనా తనవారే బాధించినప్పుడు, అనగా ప్రహ్లాదుణ్ణి స్వయంగా తండ్రి, పాండవులను అన్నదమ్ములు, దురదృష్టవశాత్తు అహల్య భర్త చేతనే శపింపబడినప్పుడు ఈ విధంగా బాధలు పడే వారిని ఆదుకొనేది ఆ దేవదేవుడొక్కడే అన్నది సత్యం. ఇప్పుడు మనం ఈ ముగ్గురి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదట ప్రహ్లాదుని గురించి తెలుసుకుందాం. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు కన్నులు మూసుకొని లక్ష్మీ నారాయణులను పుష్పములతో ధ్యానంలో అర్చించుచుండెను. శారదాదేవి వీణ వాయిస్తూ ఉండెడిది. శంఖకర్ణుడను బ్రహ్మలోకములోని దేవుడు పుష్పములను బ్రహ్మదేవునికి అందిస్తూ ఉండెను. వీణాగాన మధురిమలో లీనమైన శంఖకర్ణుడు తన కర్తవ్యము వైపు మనస్సు పెట్టలేక పుష్పములను అందించుటలో పరధ్యానం చూపెను. పుష్పార్చన చేస్తున్న బ్రహ్మకు తట్టలో పుష్పములు అయిపోయి అర్చనకు భంగం కలుగగా బ్రహ్మ ఆగ్రహించి, కర్తవ్యనిష్టలేని నీవు రాక్షసుడుగా జన్మించదవని శపించెను. శంఖకర్ణుడు చాలా బాధపడగా భక్తి సిద్ధాంతమును భూలోకములో పెంపొందింప చేయడానికి విష్ణుదేవుని మాయ వలన ఈ విధంగా జరిగినది అని చెప్పి, బ్రహ్మ భూలోకములోని నీ అవతారములన్నీయూ ప్రయోజనత్వము కలిగినవే అగుదువని పలికెను. శంఖకర్ణుడు భూలోకంలో ప్రహ్లాదుడు, బాహ్లీక మహారాజు, వ్యాసరాయ తీర్థరు, రాఘవేంద్ర తీర్థరుగా 4 జన్మలను ధరించిరి. ప్రహ్లాదుని గురించి మనకు తెలుసు. ఇక బాహ్లీక మహారాజు శంతన మహారాజు యొక్క తమ్ముడు. వ్యాసరాయ తీర్థరు ద్వైత సిద్ధాంతములకు చెందిన మధ్వమతములోని ప్రసిద్ధి చెందిన తీర్థరు. అలాగే రాఘవేంద్ర తీర్థరు కూడా ద్వైత సిద్ధాంతములకు చెందిన మధ్వమతములోని ప్రసిద్ధిగాంచిన మనకందరికీ తెలిసిన మంత్రాలయములోని రాఘవేంద్ర స్వామి. ఈ విధంగా 4 జన్మలను శంఖకర్ణుడు భూలోకమునందు ధరించి భక్తిని పెంపొందించినాడు. శారదాదేవి కూడా పుత్రు సమానుడైన శంఖకర్ణుని శాపమునకు బాధ చెంది తన వీణా వాదమును వింటూ కర్తవ్య నిష్టను కోల్పోయి శాపానికి గురి అయినందువలన శంఖకర్ణునికి ప్రతి జన్మలోనూ తోడుగా నందునని వరమిచ్చెను. అదేవిధంగా శారదామాత కరుణ వలన భక్తి అనే జ్ఞానమును అన్ని జన్మలలోనూ శంఖకర్ణుడు అపరిమితంగా కలిగి ఉండెను. రాఘవేంద్ర స్వామి వీణావాదనలో చాలా పరిణితుడుగా ఉండెను. తరువాత శారదామాత ద్వారానే తన అవతార పరమార్థాన్ని గ్రహించి గృహస్థాశ్రమము వీడి సన్యాస ఆశ్రమంలో ప్రవేశించి ఇప్పటికీ కూడా భక్తులను ఆదుకునే స్వామిగా వెలసినాడు. ఈ విధంగా శంఖకర్ణుడు శాపవశాత్తు ఎత్తిన 4 జన్మలలో మొదటిదైన ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మమెత్తినను విష్ణుభక్తుడై భాగవతోత్తమునిగా భక్తిని చాటి చెప్పెను. తండ్రి హిరణ్యకశ్యపుడు జాలి లేక తనయున్నే చంపించవలనని ప్రయత్నించగా భక్తులను కాపాడుటకు ఆ దేవుడే దిగివస్తాడని నిరూపించి హరి సర్వమ్మన గలడన్న
ప్రహ్లాదుని వాక్కు నిరూపిస్తూ నరసింహమూర్తిగా శ్రీహరి ఆవిర్భవించెను, తన మహత్తును చూపించెను. ఇక పాండవుల గురించి తెలుసుకుందాం. పాండురాజు కుమారులైన పాండవులు తండ్రిని పోగొట్టుకొని చిన్నతనముననే దిక్కులేని వారై కురురాజ్యమునకు వచ్చినప్పుడు అసూయ కలిగిన సోదరులైన కౌరవులు వారిని హతమార్చవలనని, పతనం చేయవలనని ఎన్ని పాట్లు పడినా చివరకు ఆ భగవంతుని తోడు ఉన్న వారికి ఏ ఆపద రాదని నిరూపించి భక్తులైన సజ్జనులైన వారిని కాపాడే కృష్ణుడు తన అవతారం ఉన్నంత వరకు వారికి రక్షణగా ఉండి వారి ద్వారానే దుష్ట శిక్షణను గావింపచేసెను. ఇక అహల్య గురించి తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రి అయిన అహల్యను గౌతమ మహర్షికిచ్చి బ్రహ్మ వివాహం చేయడం జరిగింది. కాని ఆమెపై మోహపడిన దేవేంద్రుడు గౌతమముని వేషములో వచ్చి ఆమెను మోసం చేయడం జరిగెను. ఆగ్రహించిన గౌతమ మహర్షి వారిరువురికి శాపమిచ్చెను. శరీరమంతయు సహస్రాక్షులతో అనగా 1000 కనులతో నిండి తిరగమని ఇంద్రునికి, అలాగే శిలగా మారిపోమ్మని అహల్యకు శాపమిచ్చెను. అనగా శిలలా అహల్య తపస్సు చేసుకొనెడిది. శ్రీరామచంద్రుని అవతారములో విశ్వామిత్రుని యాగరక్షణకు వచ్చి యాగములో సఫలం చేసిన రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి జతగానే మిథిలాపట్టణమునకు సీతా స్వయంవరార్థమై వెళ్ళుచు దారిలో ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమము దగ్గర వెళ్ళుచుండగా శ్రీరామచంద్రుని పాదస్పర్శ చేత అహల్యకు శాప విమోచనం అవుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యను స్వీకరించెను. వారిరువురూ కలిసి రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షికి ఉపచారములు చేసిరి. ఈ విధంగా భగవంతుడు దీనులపై దయావర్షం కురిపించి దిక్కుగా నిలబడి కాపాడెను. అటువంటి దయామయ మాకు కూడా నీవే దిక్కుగా ఉండి సదా మమ్ములను కాపాడుము కృష్ణ. జై శ్రీ. మీకందరికీ ఈ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆడియోల కోసం పద్మలత ఆర్ అనే ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.